చూస్తున్నారు కదా ఇక్కడ మరి పిరమిడ్ ధ్యాన మందిరం వాళ్ళు అందించిన భోజనాలు ఈ యొక్క చిన్నపిల్లలు ఏ విధంగా ఆశతో అత్యాశతో సంతోషంగా తింటున్నారు చూడండి. ఇటువంటి చిన్నపిల్లల కడుపు నిండా భోజనాలు పెట్టిన మరి పిరమిడ్ ధ్యాన మందిరం కమిటీ వారికి, నారాయణపురం కమిటీ వారికి, మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున డాక్టర్ ఎన్జిఓ శ్రీనివాస్ గా అదాభివందనాలు తెలియజేస్తున్నా. మీరు అదే విధంగా చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ పిల్లలు కూడా రండి. ఇగో ఈ పిల్లలు కూడా చూడండి భోజనాలు ఏ విధంగా ఇస్తున్నారు. ఇగో కూరలు, భోజనాలు, పప్పులు. చిన్న పిల్లలు వీరికి భోజనాలు అందిస్తే మనం దేవుడికి అందించినట్టే ఉంటది. అదే విధంగా చూడండి ఈ యొక్క పిల్లలు భోజనం ఎలా కింద కూర్చొని తింటున్నారు. వీళ్ళకి ఎంత ఆకలిగా ఉంది. ఇటువంటి అన్నం కూరలు ఇచ్చిన దాతలకి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున ఆదాభివందనాలు తెలియజేస్తున్నాం. మీలో ఎవరైనా సరే ఇటువంటి భోజనాలు అందించిన వారు ఉన్న ఎడల ఇటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఈ విధంగా భోజనాలు తీసుకొని చూడండి. ఈ బాబు ఎంత ఉన్నాడు, భోజనాలు నెత్తిమీద పెట్టుకొని, ఇది పాప చూడండి ఎలా వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి వారికి మీరు భోజనాలు పెట్టాలని, మీరు సిటీలో ఉండి ఎంతో మందికి సేవలు చేయటం కాదు, ఇటువంటి పిల్లలకి భోజనాలు పెడితే ఈ యొక్క పుణ్యం మన కుటుంబానికి, మన పిల్లలకి తప్పనిసరిగా ఉంటుందని కోరుకుంటూ డాక్టర్ శ్రీనివాస్, ఎన్జిఓ, మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ. నమస్కారం.